शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. సరే ఈరోజు మనది భగవద్గీత 277th క్లాస్. పాత శ్లోకాలు చెప్పుకునే పోతే టైం అయిపోతుంది కాబట్టి కొత్త శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళిపోదాము. ఎందుకంటే కాంపిటీషన్కి వీలైనంత వరకు రెడీ అయిపోదాం మనం. సరేనా? ఈరోజు అభినవ్ చెప్పప్ప. 9th శ్లోకం. 8, 7, 8 అయిపోయింది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అయిపోయింది. సుహృన్మిత్రార్యుదాసీనా 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 మధ్యస్థద్వేష్య బంధుషు మధ్యస్థద్వేష్యబంధుషు 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 సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే 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 సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. అదే రోజు మొత్తం చెప్పిస్తారు 3 సార్లు చెప్పను. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఇంకా 2 సార్లు చెప్పి. సుహృన్మిత్రాయుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఓకే, కార్తీక్ చెప్పప్ప. Yes, sir. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సార్ ఒకసారి మనస్వి చెప్పమ్మే, నిదానం చెప్తావా? సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ సాధుష్వపి చ సాధుష్వపి సాధుష్వపి చ సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. వెరీ గుడ్. శ్రీవిభా చెప్పమి. సుహృన్మిత్రార్యుదాసీనా యుధా లేదు, ఒత్తు ధా లేదు, మామూలు దా.
సుహృన్మిత్రార్యుదాసీనా దాసీనల్లా అట్లా సుహృన్మిత్రార్యుదాసీనా సుహృన్మిత్రార్యుదాసీనాం మధ్యస్థద్వేష్య బంధుషు మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. సమబుద్ధిర్విశిష్యతే. వెరీ గుడ్. ప్రణీష చెప్పమి. Yes, sir. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. వెరీ గుడ్. తర్వాత అనిరుద్ధి చెప్పమ్మా. నెక్స్ట్ శ్లోకం చెప్పమ్మా. యోగి యుంజీత సతతం योगी युञ्जीत सततं योगी युञ्जीत सततं योगी युञ्जीत सततं ఆత్మానం రహసి స్థితః आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः आत्मानं रहसि स्थितः ఏకాకీయత చిత్తాత్మా एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा నిరాశీర పరిగ్రహః निराशीर परिग्रहः निराशीर परिग्रहः निराशीर परिग्रहः ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः योगी युञ्जीत सततम् అభినవ్ చెప్పమ్మి. అభినవ్ 2 సార్లు చెప్పేసి. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. లేకపోతే నెక్స్ట్ వచ్చేసేసి ప్రణీష చెప్పమ్మా. ప్రణీష Yes, sir. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. ఫస్ట్ లైన్ మాత్రం చెప్పు. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः. కరెక్ట్. యోగి యుంజీత ఫస్ట్ టైం యంజీత అంటే అందుకోసం యోగి యుంజీత సతతం. సరేనా? ఓకే. కార్తీక్ చెప్పమ్మా. Yes, sir. योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. వెరీ గుడ్. శ్రీవి బాగా చెప్పమ్మా. యోగి యుంజీత సతతం योगी युञ्जीत सततम् आत्मानं ग्रहतो रहसि स्थितः रहसि स्थितः एकाकीयत चित्तात्मा एकाकीयत चित्तात्मा निराशीर परिग्रहः. వెరీ గుడ్. మనస్వి చెప్పమ్మి. చెప్పేస్తే చెప్తావా? యోగి యుంజీత సతతం
योगी युञ्जीत सततम् వెరీ గుడ్. ఆత్మానం రహసి స్థితః. आत्मानं विदुषुस्थितः ఆత్మానం आत्मानं రహసి विदुषुस्थितः రహసి స్థితః. रहसि स्थितः ఆత్మానం రహసి స్థితః. आत्मानं रहसि स्थितः ఏకాకీ एकाकी యతచిత్తాత్మా. यतचित्तात्मा ఏకాకీ యతచిత్తాత్మా. एकाकी ततचित्तात्मा బాగా బాగా గుర్తుపెట్టుకుంటాం. నిరాశీ రపరిగ్రహః. निराशीरपरिग्रहः నిరాశీరపరిగ్రహః. परिग्रहः నిరాశీరపరిగ్రహః. రపరిగ్రహః. 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 అంతేనమ్మి. వెరీ గుడ్. ఉషశ్రీ మేడం, మీరు లాస్ట్ పద్యం మర్చిపోతాడు. రెండు చదివేస్తారా మేడం? రెండు చదివేనా సార్? చదివేయండి మేడం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్తద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. అంతే మేడం. నెక్స్ట్ ప్రణీష చెప్పమ్మా. నెక్స్ట్ శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య. शुचौ देशे परिष्ठाप्य शुचौ देशे ప్రతిష్టాప్య. శుచౌ దేశే ప్రతిష్ట అంటాం కదా, విగ్రహ ప్రతిష్ట అట్లా. శుచౌ దేశే ప్రతిష్టాప్య. शुचौ देशे प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य शुचौ देशे प्रतिष्ठाप्य స్థిరమాసనమాత్మనః. स्थिरमासनमात्मनः स्थिरमासनमात्मनः శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः నాత్యుచ్ఛ్రితం నాతి నీచం. नात्युच्छ्रितं नातिनीचं नात्युच्छ्रितं नातिनीचं नात्युच्छ्रितं नातिनीचं శైలాజినకుశోత్తరం. शैलाजिनकुशोत्तरं शैलाजिनकुशोत्तरं నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజినకుశోత్తరం. नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरं नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरं नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम् శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజినకుశోత్తరం.
शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम् शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम् शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम् నువ్వు చెప్పపా, ఎవరు కార్తీక్ చెప్పపా. Yes, sir. शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम्. వెరీ గుడ్. నెక్స్ట్ అనిరుద్ధ్ చెప్పమ్మా. शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम्. అభినవ్. शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं शैलाजिनकुशोत्तरम्. వెరీ గుడ్. శ్రీవిభా చెప్పమ్మి. శుచౌ దేశే ప్రతిష్టాప్య शुचौ देशे प्रतिष्ठाप्य స్థిరమాసనమాత్మనః स्थिरमासनमात्मनः నాత్యుచ్ఛ్రితం నాతినీచం नात्युच्छ्रितं नातिनीचं శైలాజినకుశోత్తరం. शैलाजिनकुशोत्तरम् శైలాజిన కుశోత్తరం. శైలాజినం అంటే శైలాజినం అంటే లైన్ గా వరుసగా క్రమముగా. శైలాజిన కుశోత్తరం. జీ దగ్గర కట్ చేయొద్దు. శైలాజిన కుశోత్తరం. कुशोत्तरम् ఇంకోసారి చెప్పు. శుచౌ దేశే ప్రతిష్టాప్య शुचौ देशे प्रतिष्ठाप्य స్థిరమాసనమాత్మనః स्थिरमासनमात्मनः నాత్యుచ్ఛ్రితం నాతినీచం नात्युच्छ्रितं नातिनीचं శైలాజినకుశోత్తరం. शैलाजिनकुशोत्तरम्. మనస్వి చెప్పమి. శుచౌ దేశే చెప్పమా. शुचौ देशे ప్రతిష్టాప్య ప్రతిష్టాప్య స్థిరమాసన మాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం శైలాజిన కుశోత్తరం. कुशोत्तरम्. శైలాజిన కుశోత్తరం. వెరీ గుడ్. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం
నాత్యుష్టితం నాతి నీచం నాతి నీచం చైలాజిన చైలాజిన కుశోత్తరం కుశోత్తరం కుశోత్తరం. కుశోత్తరం. గుడ్. నెక్స్ట్ కార్తీక్ అయిపోయిందా? చెప్తావా? చెప్పేస్తున్నావా? చెప్తున్నాను సార్. చెప్పినావు కదా మేడం. చెప్పండి మేడం. శుచౌ దేశే. సార్ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. అంతే మేడం. కార్తీక్ నెక్స్ట్ శ్లోకం చెప్పు. నాత్యుచ్ఛ్రితం అక్కడ ఏం సార్ సంధి? నా అతి అతి అత్యుచ్ఛ్రితం మేడం. అత్యుచ్ఛ్రితం, అతి ఉచ్ఛ్రితం అంటే ఎత్తుగా లేకుండా ఉండేది. ఎత్తుగా లేకుండా ఉండేది ఉండకూడదు. నాతి నీచం, తక్కువగా ఉండేది లేకుండా ఉండేట్లా. అది చైలాజిన కుశోత్తరం. చైలాజినం అంటే ఇది మేడం. కుశము అంటే దర్భగడ్డి కదా, ఆ దర్భాసనం, జింక చర్మం. కుశ చైలాజినము కుశోత్తరం. దర్భాసనము జింక చర్మము ఒకదానిపై ఒకటి వేసుకొని కూర్చోండి. ముందు దర్భాసనం వేసుకోవాలి, తర్వాత జింక చర్మం వేసుకోవాలంటే మేడం. కుశ ఉత్తరం అట్లా. చైలాజిన కుశోత్తరం. చైలాజిన కుశోత్తరం. చైలాజినం అంటే ఇది మేడం, జింక చర్మం మేడం. కుశోత్తరం అంటే దర్భం. చైలాజిన కుశోత్తరం ఒకదాని తర్వాత ఒకటి. ముందు దర్భాసనం వేసుకోవాలి, తర్వాత జింక చర్మం వేసుకోవాలి, దాని మీద కూర్చోవాలని అట్లా మేడం. అంటే ఇక్కడ నుంచి ఇది మేడం యోగా ఎట్లా చేయాలని చెప్పేసి చెప్పే శ్లోకాలు మేడం ఇవన్నీ. మనకు వచ్చినప్పుడు బాగుంటాయి ఇవన్నీ. మళ్ళీ గీతా పాఠంలో వస్తుంది కదా, అప్పుడు బాగుంటాయి ఇవన్నీ. అది ఎట్లా కూర్చోవాలనేది దీనికంతా కొంతమంది డెమాన్స్ట్రేషన్ చేసి చెప్తారు మేడం. దీనికంతా నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం. ముందు ఇది వేసుకోవాలంటే దర్భాసనం వేసుకోవాలా, దానిపైన జింక చర్మం వేసుకోవాలా, వేసుకొని దాని మీద కూర్చోవాలా అని చెప్పేసి. అంటే అట్లా కూర్చొని యోగం చేయాలా అని చెప్పేసి. అది బాగుంది మేడం ఇదంతా. నాత్యుచ్ఛ్రితం, నా అతి ఉచ్ఛ్రితం, నా అతి నీచం, చైలా అజిన కుశోత్తరం. అది మేడం అట్లా. నెక్స్ట్ వచ్చేసేసి కార్తీక్ చెప్తావా? ఎస్ సార్. తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః యతచిత్తేంద్రియః క్రియః యతచిత్తేంద్రియః క్రియః యతచిత్తేంద్రియః క్రియః. యా దగ్గర విసర్గ వినిపిస్తుంది నాకు. విసర్గ లేదు ఇక్కడ. యతచిత్తేంద్రియ క్రియః. యతచిత్తేంద్రియః క్రియః. ఇంకోసారి చెప్పు. యతచిత్తేంద్రియః క్రియః. అదే నాకు యహ్ అన్నట్టుగా వినిపిస్తుంది. అంటే చెప్పకుండా పోతే ఓకే. నాకు అట్లా వినిపించింది. యతచిత్తేంద్రియ క్రియ అన్నట్టు వినిపించింది. యతచిత్తేంద్రియ క్రియ అంతే. ఓకేనా? ఉపవిశ్యాసనే యుంజ్యాత్. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ విశుద్ధయే. యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్. యోగమాత్మ విశుద్ధయే. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్.
योगमात्मविशुद्धये। బాగా చెప్పినావు, వెరీ గుడ్. Thank you. అభినవ్ చెప్పమ్మా. सर तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्याद् योगमात्मविशुद्धये. వెరీ గుడ్. అనిరుద్ధ్. सर तत्र एकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः क्रियः उपविश्यासने युञ्ज्याद् योगमात्मविशुद्धये. ఫస్ట్ టైం ఒకసారి చెప్పు. तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः क्रियः. నువ్వు విసర్గం వినిపించినట్టే వినిపిస్తుంది. యా దగ్గర విసర్గం వచ్చినట్టుగా వినిపిస్తుంది. అది కొంచెము, ఎందుకంటే వినేవాడికి ఇంపార్టెంట్ కదా. మరి నువ్వు చెప్పలేదనొచ్చు, అయినా ఎదుటి వ్యక్తి వినేవాడికి అట్లా వినపడకూడదు. యత చిత్తేంద్రియ క్రియ, యత చిత్తేంద్రియ క్రియ, యత చిత్తేంద్రియ క్రియ అన్నట్టు వినిపిస్తుంది కొంచెము. అదేమన్నా కొంచెం ఆ టోన్ కొంచెం సరి చేసుకోపా. యత చిత్తేంద్రియ క్రియ. ఓకేనా? సరే, ప్రణీష చెప్పమి. Yes, sir. तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्याद् योगमात्मविशुद्धये. అందరిది అట్లా వినిపిస్తుంది. యత చిత్తేంద్రియ క్రియ అన్నప్పుడు యత చిత్తేంద్రియ క్రియ అని చెప్పుకుంటామా? పోనేనా విసర్గ వినపడకుండా ఉంటుందేమో. యత చిత్తేంద్రియ క్రియ అని చెప్పుకుంటామా? పోనేనా విసర్గ అంతా వినపడకూడదు మొత్తానికి, అక్కడ తప్పుతుంది. మరి యత చిత్తేంద్రియ క్రియ అని చెప్పండి. పోనీ ఒక మూమెంట్ అంత గ్యాప్ ఏంటి పోనేను. యత చిత్తేంద్రియ క్రియ అని అంటే పోనేను అందులో కొంచెం, ఎందుకంటే ఎవరు చెప్పినా అట్ట వినిపిస్తుంది. యత చిత్తేంద్రియ క్రియ అన్నప్పుడు ఆ విసర్గ అనేది కొంచెం కూడా వినపడకూడదు అక్కడ, సరేనా? ఎందుకంటే కాంపిటీషన్లకు పోయినప్పుడు అవన్నీ చూస్తారు కొంచెం అట్లా. యత చిత్తేంద్రియ క్రియ. ఓకేనా? మనస్సు చెప్పమి. తత్రైకాగ్రం తత్రైకాగ్రం तत्रैकाग्रं మనః కృత్వా मनः कृत्वा యత చిత్తేంద్రియ यतचित्तेन्द्रिय క్రియః क्रियः ఉపవిశ్యాసనే उपविश्यासने ఉపవిశ్యాసనే व्यविश्यासने యుంజ్యాత్ युञ्ज्यात् యోగమాత్మ योगमात्मा విశుద్ధయే. विशुद्धये. వెరీ గుడ్. శ్రీవిభా చెప్పమి. తత్రైకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం तत्रैकाग्रं मनः कृत्वा తత్ర అక్కడ తత్ర ఆసనం మీద ఏకాగ్రం మనః కృత్వా తత్రైకాగ్రం మనః కృత్వా तत्रैकाग्रं मनः कृत्वा యత చిత్తేంద్రియ క్రియః यतचित्तेन्द्रियः क्रियः ఉపవిశ్యాసనే యుంజ్యాత్ उपविश्यासने युञ्ज्यात् యోగమాత్మ విశుద్ధయే. योगमात्मविशुद्धये. వెరీ గుడ్. ఏమి ఇంకోటి చెప్పు. యోగమాత్మ విశుద్ధయే. योगमात्मविशुद्धये. వెరీ గుడ్. మేడం చదివేయండి మేడం. సార్ తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ. అక్కడ యా మనము నిలబడడం వల్ల ప్రాబ్లం వస్తుంది. వస్తుంది మేడం. యత చిత్తేంద్రియ క్రియ. పోనీ ఆ క్రియని కొంచెము క్రియ చెప్పేటప్పుడు కొంచెం డౌన్ చెప్పండి మేడం, సరిపోతుంది. యత చిత్తేంద్రియ క్రియ అన్నప్పుడు ఏమన్నా కొద్దిగా సరిపోతుంది అట్లా. యతచిత్తేంద్రియ క్రియ వస్తుంది సార్. అటు వచ్చేస్తుంది. అందువల్ల విసర్గ పడకూడదు అక్కడ.
అందుకే యత చిత్తేంద్రియ క్రియ అంటే కొంచెం అట్లా ఒక సెకండ్ గ్యాప్ అంటే మూమెంట్, ఒక ముహూర్త కాలం ఉంటుంది కదా. యత చిత్తేంద్రియ క్రియ అంటే ఏమన్నా సరిపోతున్నాము. యత చిత్తేంద్రియ క్రియ చెప్పండి మేడం. ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. అంతే మేడం, అయిపోయింది. చాలు కదా 4 శ్లోకాలు. ఇంకా అందరికీ 4 శ్లోకాలు నేర్చుకునేది కష్టమైపోతుంది అక్కడికేనే. 12 వరకు అయిపోయింది కదా. 12, 11, 10, 9 అయిపోయింది. ఎవరు 6, 7 ఎవరు నేర్చుకున్నారు? పోనీ కంఠపాఠం నేర్చుకునే వాళ్ళు 7, 8 ఎవరు కంఠపాఠం నేర్చుకున్నారప్ప? వాళ్ళు మాత్రం అడుగు. కంఠపాఠం ఎవరు నేర్చుకున్నారప్ప? 7, 8. అభినవ్ చెప్పమ్మా. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते. इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. నన్ను చెప్ప అనిరుద్ధ్. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. వెరీ గుడ్. ఇంకెవరు నేర్చుకున్నారప్ప? మనీష నేర్చుకున్నావు అమ్మి? చదువుతానంటే మరి నేర్చుకున్నావా? సార్ నాకు 7th వస్తుంది. 7 మాత్రం వస్తుంది. 7 వస్తున్నా. 7 చెప్పేది. జితాత్మ. Yes, sir. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ చదువుతావు దాన్ని చదివిపోయి. Yes, sir. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. ఫస్ట్ లైన్ మాత్రం చదువు. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः. ఒక కూఠ లేదమ్మా, ఇక్కడ ఒత్తుఠ లేదు, మామూలు ట. కూటస్థో విజితేంద్రియ. ఒత్తుఠ లేదు, కూటస్థో విజితేంద్రియ. సరేనా? ఓకే. ఇంకెవరు నేర్చుకున్నారబ్బా? మనస్వి నేర్చుకున్నావా అమ్మి? నేర్చుకున్నావా చెప్పమ్మి. జితాత్మన ప్రశాంతస్య చెప్పమ్మా. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः వెరీ గుడ్. शीतोष्णसुखदुःखेषु तथा मानयोः. వెరీ గుడ్. జ్ఞాన విజ్ఞాన तृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी. युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः. వెరీ గుడ్. బాగా నేర్చుకున్నావు. వెరీ గుడ్. గుడ్ గుడ్. అట్లా ప్రాక్టీస్ చేసేసాయి. మన కాంపిటీషన్ పోదాం మనం. సరేనా? ఓకే. శ్రీవిభా నేర్చుకున్నావు మీ? శ్రీవిభా నేర్చుకున్నావు? నేర్చుకోలేదా? సరే, నువ్వు లేదు కదా లాస్ట్ క్లాస్ లో, లేవు కదా? ఉంటివా నేర్చుకోలేదు అయితేనా? సర్లే అయితేనా. ఇంకెవరు ఉన్నారా? మేడం చదివేస్తారు మేడం. 2 శ్లోకాలు చదివేయండి మేడం. 7, 8 చదివేయండి మేడం. జితాత్మనః ప్రశాంతస్య. అది అక్కడ అట్లా విడగొట్టకూడదు. జితాత్మన ప్రశాంతస్య. ప్రాకు కొద్దిగా స్ట్రెస్ ఇచ్చేసి చెప్పండి మేడం. జితాత్మన ప్రశాంతస్య. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణసుఖదుఃఖేషు తథా
తథా మానాపమానయోః అవును మేడం. జ్ఞాన విజ్ఞాన మాన అపమానం ఏమన్నా మేడం. మాన అపమాన సరిపోయింది. మానవమానయ ఆ వా మాత్రం కనిపిస్తుంది. మానాపమానయోః కొన్ని చోట్ల వా కూడా ప్రింట్ అయింది మేడం కొన్ని బుక్కుల్లో, అందుకోసం పర్వాలేదు. మానాపమానయోహ అన్ని చోట్ల యాక్సెప్టెడ్ వర్షన్. మానాపమానయోహ మేడం. అవును మేడం. మానాపమానయోః మనం తెలుగులో అవమానం అంటాం కదా, అవమానం దాంట్లో ఆ. సంస్కృతి అపమానం అంటాం మేడం. మానాపమానయోహ, మాన అపమానం. ఓకే, ఓకే. అవమానం అనేది వా మాదిరిగా ప్రింట్ కూడా అయింది కొన్ని కొన్ని బుక్కుల్లో. కొంతమంది అటు కూడా చెప్తున్నారు మానవ అని. అదే అట్లా ఈ కాలేదు బుక్ లో యాక్చువల్లీ. అలాగే ఉంది సార్, మానవమానయోః అనే ఉంది. పా మేడం, పా ప్రొనౌన్సియేషన్ మానాపమానయోహ అది. కరెక్ట్. అవును మేడం. ఓకే సార్, కరెక్ట్. అవును మేడం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజతేంద్రియః యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మకాంచనః. వెరీ గుడ్ మేడం. అంతే మేడం. ఇప్పటికి ఈ రోజు 12 వరకు అయిపోయినాయి. ఒక్క నిమిషం మాత్రమే ఉంది ఇంక, అంతేను. కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ వీలైనంత వరకు బైహార్ట్ కొట్టుకుంటూ ఉండండి. మీ పాటికి మీరే బైహార్ట్ చేసుకుంటూ ఉంటే మనము డిసెంబర్ 12 కాంపిటీషన్ వెళ్దాం అక్కడికి, సరేనా? ఎన్ని వీలైతే అన్ని కొద్దిగా కట్ చేస్తాం. కష్టంగానే ఉన్నాయి కదా సార్? కష్టమే మేడం ఇవన్నీ. అన్ని ఇంకా 11వ చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది మేడం. 11వ చాప్టర్ చాలా చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు కొంచెం బాగా అడ్జస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని మొదలు పెడదాం అనుకున్నాను మేడం. 11వ చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది. ఇది కూడా అంతే, ఇది కూడా కష్టంగానే ఉంటుంది. 18 కూడా కష్టంగానే ఉంటుంది. కొన్ని చాలా కఠినంగా ఉన్నాయి మేడం శ్లోకాలు అట్లా. సరేలే సరే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్